భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 24వ వచనం. యత్ తు కామేస్పునా కర్మ సహస్కారేణ వా పునః క్రియతే బహుళాయ సాధ్య తత్ రాజసం ఉదాహృతం. కోరికలను తీర్చుకోవడానికి ఎంతో శ్రమతో చేసే చర్యను గర్వం, అహంకారంతో ఎటువంటి ప్రతికూల పరిణామాలను పరిగణలోనికి తీసుకోకుండా చేస్తే దానిని రాజసికం అంటే ఉద్వేగభరితం అని ముద్ర వేయాలి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు వ్యక్తిగత సంతృప్తి, గర్వం మరియు అహంకారం కోసం బలమైన కోరికతో చేసే చర్యలను స్వభావరీత్యా రాజసికగా అంటే ఉద్రేకంగా వర్ణించాడు. అహంకారం మరియు స్వార్థపూరిత కోరికలతో నడిచే చర్యలు తక్కువ నాణ్యత కలిగి ఉంటాయనే ఆలోచనను ఇది నొక్కి చెబుతుంది మరియు స్వచ్ఛమైన ఉద్దేశంతో చేసే చర్యలకు మరియు స్వార్థపూరిత ఉద్దేశాలతో చేసే చర్యలకు మధ్య వ్యత్యాసాన్ని హైలైట్ చేయడానికి తరచుగా ఉదహరించబడుతుంది. జై శ్రీకృష్ణ.